ఏ ఒక్క 5 మందో 10 మందో రోడ్డుపైకి వచ్చి గలాట చేసినంత మాత్రాన ఏ ఒక్క అడుగు వెనక ఇంకా 4 అడుగులు ముందుకేస్తా. నేను ఈరోజు చెప్తున్న హై రోడ్ అభివృద్ధి ఇష్యూలో నేను వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మేము దీన్ని అడ్డుకుంటాం. మేము కలెక్టరేట్లో పోయి ఇది ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, కమిషనర్ పైన యాక్షన్ తీసుకుంటాం. కోర్టులో స్టే ఉంది. కోర్టు ఎక్కడా స్టే చేయలేదు. ఆ ఆస్తి విలువల కోసము కాదు రోడ్డు చేస్తా ఉండేది. చిత్తూరులో కూడా ఒక మాల్ ఉంది, థియేటర్లు ఉన్నాయి, సాఫ్ట్వేర్ టెక్ పార్క్ ఉంది, లేదా అనేక రకాల అభివృద్ధి చెందింది. హై రోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారికి నా ఆఖరి విజ్ఞప్తి, ఇక్కడ ఎవరితో వైరం లేదు. లేదా మీరు ఎక్కడ చెప్తే అక్కడికి నేనే వస్తా. అయితే అభివృద్ధి విషయంలో మాత్రం నేను తగ్గను. ఎమ్మెల్యే అంటే ఏమి, అందులో ఈ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అంటే ఏమి అనేది ముందుగా అందరికీ తెలియాలి. చిత్తూరు ప్రజలకు కానీ లేదా ఇక్కడికి వచ్చేసిన అభివృద్ధి చేయాలని ఆశ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఊరు అభివృద్ధి కోసం అడిగాము. 10 సంవత్సరాల నుండి డిస్కషన్ జరుగుతూ ఉంది. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పా. ఎలక్షన్ సమయంలో స్మార్ట్ సిటీగా చిత్తూరుని తయారు చేసే విధానంలో ఎక్కడా కాంప్రమైజ్ కాము అని చెప్పాను. నేను ఈరోజు ఈ వేదిక ద్వారా వాళ్ళందరినీ అడుగుతున్నా, అంటే మీరు చిత్తూరు అభివృద్ధికి అడ్డుపడతారా, లేదా చిత్తూరు అభివృద్ధి చేయకుండా ఉండడానికి ఏమైనా రాజకీయ పక్షాలు కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏమైనా ప్రోత్సహిస్తూ ఉంటారా? నేను ఈరోజు చెప్తున్నా, ఎవరు ప్రోత్సహించినా, ఎవరు ఏమి చెప్పినా హై రోడ్ అభివృద్ధి ఇష్యూలో నేను వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. అక్కడ ఉన్న ఏ 10-20 బిల్డింగ్లో లేదా ఒక 200 మంది కోసం కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి ఈ గురజాల జగన్మోహన్ అయితే లేదు. రాజకీయాల గురించో లేదా వారసత్వ రాజకీయాల కోసమో పని చేయడానికి అయితే చిత్తూరుకు రాలేదు. నారా చంద్రబాబు నాయుడు అనే ఒకే ఒక వ్యక్తి శక్తి, ఆయనని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఈ చిత్తూరు పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. అభివృద్ధి చెందాలి అంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు ఏ విధంగా మా సమస్యని పరిష్కరిస్తారు అని అడగాలి. అడగకపోగా మేము దీన్ని అడ్డుకుంటాం, మేము కలెక్టరేట్లో పోయి ఇది ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, కమిషనర్ పైన యాక్షన్ తీసుకుంటాం, కోర్టులో స్టే ఉంది. కోర్టు ఎక్కడా స్టే చేయలేదు. మేమంతా చదువుకున్నాకే రాజకీయాల్లో కూడా వచ్చాం. వారు చెప్పినట్టు ఏ ఒక్క 5 మందో 10 మందో రోడ్డుపైకి వచ్చి గలాట చేసినంత మాత్రాన ఏ ఒక్క అడుగు వెనక ఇంకా 4 అడుగులు ముందుకేస్తా. ప్రజల ఇష్టం మేరకు కొడుతున్నావా లేదా నీ ఇష్టానికి కొడుతున్నావా అన్నాడు. ఇది నా హయాంలో కాదు,